గర్భసంచి తీసేయాలి అంటున్నాడు. ఇక నేను అన్నాను, ఇక ఏది తీపించుకోను. మా ఆయన కూడా ఒకటి అన్నాడు, మందులు గట్టిగా ఆడినాడు, మంచిగా తగ్గితేనే తగ్గింది, ఇంకా లేకుంటే తర్వాత అప్పుడు మేము డిసైడ్ అవుతామని చెప్పింది. సరేలేని ఆ మందులు, ఆ పౌరకాల మందులు రాసింది. తర్వాత మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా ఆయన ఏం చేసిన అక్కడ చాలా చెప్పినాను ఉండే, బాగా చేసి తగ్గితే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి మా అత్తయ్య వాళ్ళు అంతరం ఏదో బాగా చేపించి కట్టించారు. కట్టించినాక అది కట్టించిన కంట్రోల్గా మళ్ళీ బ్లీడింగ్ వస్తున్న ఓవర్గా అవుతూ ఉంది. అవుతుంటే అసలు అట్లయినా నేను ఎప్పుడు చనిపోవాలి, కానీ ఇక్కడ నా తల్లి కన్నీరు ప్రార్థనలో కొంచెం దేవుడు చూసి ఉండడు అనుకుంటున్నా. ఇక అయితే అక్కడ అంతరం కట్టించి 2 రోజులు అక్కడ చర్చికి నేను అట్లా వెళ్ళిపోయి ఇక వచ్చేసి ఇక మళ్ళీ 2 రోజులు వచ్చి మళ్ళీ అంతరం కట్టించి మా ఆయన ఇక్కడ పంపించింది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇక పంపించిన తర్వాత నుండి మళ్ళీ బ్లీడింగ్ ఓవర్ అయిపోయింది, తగ్గట్లా. ఆ రోజు మంగళవారం రోజు ఇక అసలు తట్టుకోలేక ఇక కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చి ఇక అసలు ఎక్కడిక్కడ పేక్ వస్తున్నాయి, అన్ని పేక్ వస్తున్నాయి. బాబు చికా చేస్తుంటే ఇక నేను చనిపోతే ఇక నేను బ్రతుకున్న పని అయిపోయిందని ఇక లోపల నుండి ఏడుస్తూ ఉన్నా. ఇక ఇంట్లోకి వెళ్దామంటే భయం వేస్తుంది. ఇక అసలు బయటికి రోడ్డు మీద పరుగులేక బుద్ధి అయిపోయింది. ఇక ఇప్పుడు ఇంట్లో మా నాన్న అప్పుడు కాళ్ళు చేతులు రుద్దుతా ఉందో ఏడుతూ ఉందో, మా అమ్మ ఏడుతుంది ఒకవైపు, పిల్లగాడు ఒకటే బాబు ఒకటే చికాకు చేస్తుండు. నేను ఆ చికాకుల మీద పిల్లగాడికి చెరలు వేసేయని అంటున్నా. అంతరం ఉంటాను ఏమో, అంతరం కూడా తీసి ఇట్లా ఇంట్లో ఇట్లా కొట్టేసారు. ఇంట్లో ఇసురు కొట్టినా ఇంకా ఎక్కువైనా ఇంకా చికాకు చేస్తున్నా. అప్పుడు మా అయ్యగారు వచ్చి 2 సార్లు ప్రార్థన చేసిన, నాకేమనిపించలేదు. ఇక నా వల్ల కాదు. చాలా మంది నా పెళ్లి కాకముందు చిన్నప్పటి నుంచి వింటున్న తాకేందంటే, ఎక్కడ ఏ ఆరోగ్యమైన అనారోగ్య పరిస్థితులు వచ్చినా, చాలపడి శక్తులైనా, దైవ శక్తులైనా వాళ్ళని బర్మసాగర్ దగ్గర తగ్గుతాయని చాలా మంది అంటే నేను వినుకుంటూ వస్తున్న మాట ఈ మాట. నాకు ఆ ధైర్యం ఆ మాట నాకు విన్నాను. ఆ మాట నాకు గుర్తుకొచ్చింది. నాన్న ఇక నా వల్ల కాదు, ఇక నా పని అయిపోయింది. బర్మసాగర్కి ఒకసారి ఫోన్ చేయను, నా అయ్యగారితో నేను ప్రేర్ చేయించుకుంటాను. మా నాన్న ఫోన్ చేసి మా నాన్నకి చెప్పగానే మా నాన్న ఏడ్చుకుంటుంది. మా నాన్న కొద్దిసేపు ఏడ్చి ఏమంటే నిజం నా దగ్గర నెంబర్ ఉంది అని అంటే నా అయ్యగారికి ఫోన్ చేసింది. ఫోన్ చేసిన అయ్యగారు 10:05 అయింది అనుకుంటున్నా. ఆ టైంలో పాస్టర్ గారు వచ్చి పాపం ఇక పాస్టర్ గారు రాగానే ఇట్లా సంతాన్ని మొత్తం విశేషం మొత్తం అయ్యగారికి చెప్పేసిన. చెప్పగానే అయ్యగారు వచ్చి అయ్యగారికి చెప్తున్నప్పుడు కూడా నాకు బ్లీడ్ అవుతూనే ఉంది. అయ్యగారు ఎప్పుడైతే నా తల మీద చేయబెట్టినా వచ్చే ప్లేట్ కూడా ఆగిపోయింది. నాకు వచ్చే ప్లేట్ కూడా ఆగిపోయింది. అయ్యగారు ఒక మాట అన్నారు, ఈ నైట్ నీకు మంచి నిద్ర పట్టిద్దమ్మా, ఈయనకేం బాధలేదు. నేను అన్ని రోజుల నుంచి అంత బ్లీడ్ అవుతుంది, నాకు ఆకలి అనేది లేదు, నిద్ర సరిగా పట్టలేదు అని ఆయన పాస్టర్ గారికి చెప్తే, ఈ నైట్ నువ్వు మంచిగా నిద్రపోతావమ్మా, నిద్రపోవటమే ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటున్నా అయ్యగారు చెప్పారు. నాకు చెప్పి ప్రార్థన మా అమ్మ కూడా అయ్యగారికి చేయబడుకొని పెళ్ళిళ్ళు కానప్పుడు కాలేదని బాగా ఏడ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఏడవలసి వస్తుందని అయ్యగారు చేయబడుకొని బాగా ఏడ్చింది మా అమ్మ. ఏం కాదు మరి గారు, ధైర్యంగా ఉండండి. అంతలో కూడా నేను కట్టుకుంటూ ఒక తప్పు చేసినేమో అయ్యగారిని అంటే, అది దానివల్ల కూడా శోధన వస్తుందమ్మా, అది కూడా తీసేయటం మంచిదేలేమ్మా, ఏం కాదు మీరు ఫస్ట్ నుండి ప్రార్థన వేదినోళ్ళు ఒకవేళ దానివల్ల కూడా ఇదైతే అట్లా ఇదయ్యారేమో, ఏం కాదు అది పడేసేయండి అని అయ్యగారు చెప్పి ప్రార్థన చేసి అయ్యగారు ఇక ఇంటికి వచ్చి నేను తెల్లవారుజామున 3:00 ప్రేయర్లో పెడతాను పాస్టర్ గారు చెప్పేసి వచ్చారు. తెల్లవారుజామున 3:00 నాకు అయ్యగారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ ప్రేయర్ ఆయిల్కు ప్రార్థన చేసి వెళ్ళారు. ఆ ప్రేయర్ ఆయిల్ నేను కొంచెం నోట్లో కూడా అయ్యగారు నాకు వేసారు. నేను ఏమంటే కొంచెం స్టమక్ రాసుకొని పిల్లగాడు చికా చేస్తున్నా, బాబు కూడా కొంచెం నుదుటం చెల్లి వేసి పడుకున్నాం. పిల్లగాడు నేను ఆ రోజు ఎన్నో నిద్ర పట్టలేదు, 4 నెలల నుంచి. ఆ రోజు బాబు నేను మంచిగా నిద్రపోయాను. 3:00 మళ్ళీ నాకు మెయిన్కి వచ్చింది. అయ్యగారు ప్రార్థన చేస్తానని చెప్పారు. మళ్ళీ కొంచెం అన్ని రోజులు నేను నిద్రపోయాను, కానీ కొద్దిగా నేను నిర్లక్ష్యం కళ్ళు అట్టట్టు మూసుకుంటుంటే ఎవరో వచ్చి నన్ను కాళ్ళు చేతులు తాకుతున్నట్టుగా, అసలు రుద్దుతున్నట్టుగా, అసలు ప్రశాంతంగా ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఎప్పుడు లేని అంత సంతోషం, తాగి ఏదో బరువు తగ్గినట్టుగా ఉంది. తెల్లారాయిగా రాగానే అన్నా ఇట్లా జరిగింది అంటే, ఆ టైంలో నేను ప్రేయర్ చేస్తుంటా, పాస్టర్ గారు మీరు అక్కడ ప్రేయర్ చేయటం దేవుడు నన్ను ఇక్కడ ముట్టి అనుకుంటాను. ఆ రోజు నుండి తెల్లారి ఆకలి బాగైతే 3-4 ఎగ్స్ ఉడుకు పెట్టుకొని తింటాను. నేను అన్ని రోజులు 4 నెలల నుంచి ఇంత అన్నం సరిగ్గా తినలేదు. ఇంకా అయ్యగారు వచ్చి ఇట్లా ప్రేయర్ చేయటం వల్ల నాకు తగ్గింది. దేవునికి వందనాలు, పాస్టర్ గారికి నా వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు తీర్చిన. చెప్పండి.